తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు పటేల్స్ కుల బాంధవులందరికీ కూడా నమస్కారం. నేను జాలేపల్లి వెంకటేశ్వరరావు, జేవీఆర్ రాష్ట్ర తెలంగాణ మున్నూరు కాపు ఉపాధ్యక్షుని. తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా జరుగుతున్న మౌన పోరాట దీక్షలు క్షేత్రస్థాయిలో విస్తృతంగా కొనసాగుతున్నవి. తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు పటేల్ అధ్యక్షులు కొండా దేవయ్య పటేల్ పిలుపు మేరకు ప్రారంభించినాము. ఈనాటి వరకు పాక్షికంగానే తప్ప పూర్తి స్థాయిలో ప్రభుత్వం నుంచి పిలుపు గాని ప్రభుత్వం నుంచి హామీ గాని రాకపోవటం వలన మౌన దీక్షలు విస్తృతంగా మున్నూరు కాపు కుల బాంధవులు కొనసాగిస్తున్నారు. అంతేకాదు మా విజ్ఞప్తిని మా విన్నపాన్ని ప్రభుత్వం గుర్తించకపోతే మా రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్య అమెరికా నుంచి వచ్చిన వెంటనే అవసరమైతే దీక్షలు నిరాహార దీక్షలకు కూడా వెనకాడబోమని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. ఇచ్చిన హామీల మేరకు కోకాపేటలో ఉన్నటువంటి 5 ఎకరాలలో టవర్స్ కట్టుకోవడానికి 3,000 కోట్ల రూపాయలు గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి ప్రకటించిన విధంగా 33 జిల్లాల్లో 2 ఎకరాల భూమి 2 కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర తెలంగాణ మున్నూరు కాపు రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. ఈరోజు కొద్ది రోజులుగా మన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కొండా దేవయ్య పటేల్ ఇచ్చిన పిలుపు మేరకు మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మున్నూరు కాపులకి కార్పొరేషన్ ప్రకటించడం జరిగింది. ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రకటించడం జరిగింది. దాంట్లో భాగంగా బడ్జెట్ని ఏర్పాటు చేయకుండా మరి ఉత్తగా మరి కార్పొరేషన్ ప్రకటించడమే కానీ మనతో పాటు కొన్ని బీసీ కుల సంఘాలకు కూడా ప్రకటించడం జరిగింది. దానికి హర్షించదగ్గ విషయం. మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రకటించిన మన గౌరవనీయులైన శ్రీ రేవంత్ రెడ్డి గారికి, మరి దానికి కృషి చేసిన రావడానికి కృషి చేసిన మన వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీరన్న గారికి, ప్రభుత్వ విప్ ఆది శ్రీరన్న గారికి, మరి మన కుల వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కుల సంఘాల మన మున్నూరు కాపు కుల తరఫున కృతజ్ఞత తెలియజేసుకోవడం జరిగింది. మరి బడ్జెట్ కూడా అదే స్థాయిలో ప్రకటిస్తారని చెప్పని ఆశించడం జరిగింది. దాంట్లో ఆశాభంగం ఎదురైన సందర్భంగా మన రాష్ట్ర తెలంగాణ మున్నూరు కాపు పటేల్స్ అధ్యక్షుడు కొండా దేవయ్య పటేల్ పిలుపు మేరకి మౌన దీక్ష మరి రాష్ట్ర వ్యాప్తంగా మౌన దీక్షలు స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఆ రోజు నుంచి పిలుపునిచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు మరి మౌన దీక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ మన ఆది శ్రీరన్న అఫెక్స్ కమిటీ మీటింగ్లో మరి ప్రభుత్వం 50 కోట్ల రూపాయలు ప్రకటించింది. మరి ఇంకా ప్రభుత్వం నుంచి ఫండ్స్ రావడానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్పడం కూడా చాలా ఆశించదగ్గ విషయం. వారి కృషి కూడా చాలా మరి ఫలించాలని చెప్పని కోరుకుంటున్నాము. అంతేకాకుండా మరి రాష్ట్ర అధ్యక్షులు మున్నూరు కాపు రాష్ట్ర అధ్యక్షులు కొండా దేవయ్య పటేల్ ప్రకటించిన విధంగా మరి పిలుపునిచ్చిన విధంగా ఏదైతే మౌన దీక్షలు మొదలుపెట్టినామో మరి అనుకున్నది నెరవేరలేదు. కాబట్టి మన మున్నూరు కాపుకి కోకాపేటలో టవర్స్ నిర్మాణం చేసుకోవడం కోసం సుమారు 3,000 కోట్ల రూపాయలు బడ్జెట్ ఇస్తారని చెప్పని ఆశించడం జరిగింది. మరి ప్రభుత్వం ఆశాజనకంగా దానికి రూపాయి కేటాయించకపోవటం బాధాకరం. దానికి తోడుగా మరి ప్రతి జిల్లాలో 2 ఎకరాలు 2 కోట్ల రూపాయలు మనకి మున్నూరు కాపులకి ప్రతి జిల్లా వ్యాప్తంగా 33 జిల్లాలకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తా అని చెప్పి ప్రభుత్వ పరంగా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. మరి ఇంతవరకు దాని మీద చర్య లేకపోవటం, మరి ఈ 2 త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పని రాష్ట్ర